హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? ఈరోజైతే నా పెళ్లి సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అందుకే టీవీలో వీడియో వేసి మరి మీకు చూద్దామని. ఎందుకంటే రేపైతే నా యానివర్సరీ. మీరందరు విజ్ చేయండి, బ్లెస్ చేయండి. ఇదైతే మా ఇల్లు. మా నాన్న అయితే ఒక 400-500 ఇండ్లు కట్టొచ్చు. మా నాన్న మేస్త్రి. అబ్బా చూడండి, 2-3 అంతస్తుల బిల్డింగ్లు కట్టిన మా నాన్న. మా ఇల్లు కడదాము అనేసరికి మా నాన్న హెల్త్ అయితే సపోర్ట్ చేయలేకుండా అయిపోయింది. ఇప్పటికైతే ఇల్లు అయితే లేదు మాకు. బ్యాక్ సైడ్ 2 రూమ్స్ ఉంది, స్లాబ్. ఫ్రంట్ సైడ్ అయితే అంతా పెంకులు ఇప్పు రేకులు వేసినాం. ఇదైతే మా ఇల్లు. మా ఇంట్లో దేవత ఎల్లమ్మ దేవత అనమాట. అంటే మేము పెద్ద మెత్తరోళ్ళం అంటారు కదా, లందగోళం అవన్నీ ఉంటాయి. సో దానికి సంబంధించిన గురుగులు అవన్నీ. ఇవైతే మేము చిన్నప్పటి నుంచి ఇవే ఫొటోస్ ఉంటాయి. అసలు మా అమ్మ తీయమన్నా తీయదు, కొత్త ఫొటోస్ పెడదామన్నా పెట్టదు. ఇది నైట్ రేపు పెళ్ళి అనగానే అన్న అయితే 5 డేస్ నుంచి పెళ్లి కూతుర్ని చేస్తున్నా. ఆ పెళ్ళి ఫ్రైడే రోజు అయింది. లక్ష్మీదేవి వచ్చింది వీళ్ళింటికి. ఫ్రైడే రోజు అయింది. ఫ్రైడే రోజు అవడం వల్ల మండే రోజు నుంచి చేసిర్రు నన్ను పెళ్లి కూతుర్ని. అష్టమి నవం వచ్చింది మధ్యలో అని చెప్పేసి మండే రోజు నుంచి చేస్తే, ఇదైతే గురువారం రోజు ఈవినింగ్ నైట్ పెళ్లి కూతుర్ని చేయడానికైతే మంచిగా అనిపిస్తుంది నాకైతే. మా దాంట్లో ఫస్ట్ అయితే అమ్మ పెళ్లి కూతుర్ని చేస్తుంది. అంటే సోమవారం రోజే అమ్మ వేసేసింది, కాకపోతే గురువారం రోజు మా చిన్నక్క వేస్తుంది. కానీ ఏదైనా స్టార్టింగ్ అయితే అమ్మతోటే స్టార్ట్ చేస్తారు కాబట్టి అమ్మ అయితే పెళ్లి కూతుర్ని అయితే వేసిన తర్వాత తిను మా పెద్దమ్మ. మా మమ్మీకి మేము 4 అక్క చెల్లెలు, మా అమ్మ వాళ్ళు 4 అక్క చెల్లెలు, మా అమ్మమ్మ వాళ్ళు 4 అక్క చెల్లెలు. ఇప్పుడు ఏం చేస్తామనేమో మా అమ్మమ్మ వాళ్ళ చెల్లె, మాకు అమ్మమ్మ అయినా అన్నీ ఇవనే. ఎందుకంటే మాకు దగ్గర ఉంటుంది, నియర్ బై వేములకొండ గుట్ట. ప్రతిదీ చూసుకునేది అంటే మా అమ్మకి మాకైతే వీళ్ళే ఇక మాకు ఒక దేవుళ్ళతో సమానం. వీళ్ళైతే మా ఊరు పెద్దమ్మ వాళ్ళు ఉంటారు కదా పక్కన, పాలోళ్ళు కులమోళ్ళు. ఈ పెద్దమ్మ అయితే మా ఫ్యామిలీ రిలేషన్ అన్నట్టు. ఈమె అయితే మా అమ్మ వాళ్ళ సొంతం అక్క బిడ్డ. మా అక్క మా రేణక్క అంటాము. ప్రతిసారి నవ్వడం రాదనమాట. అటు ఇటు జరగానే ఆ ఫోటో స్టూడియో అయినా నవ్వుపిస్తుంటే నవ్వుతుంది. అన్ని ఎడ్డి లెక్కలు చేస్తుంది మా పెద్దమ్మ బిడ్డ. ఫుల్ ఫన్ ఉంటుంది. ఈమె మా సొంత మా అమ్మ వాళ్ళ మా అమ్మమ్మ అన్నట్టు. మా తాత అయితే దిగలేడు పాపం. మా తాత ఇప్పుడైతే చనిపోయిండు. మొన్న అక్టోబర్ 20కే చనిపోయిండు. అక్టోబర్ 20నో సెప్టెంబర్ 20నో చనిపోయిండు. మా తాత అయితే ఫోటో దిగలేదు. ఫస్ట్ స్టార్టింగ్లో మా ఇంటి ముందు మోరు మీద కూర్చున్నాయనే మా తాత. తిను మా చిన్నక్క, అందరికంటే చిన్న ఆమె. వీళ్ళే పిల్లని చేసిరనమాట. వీళ్ళది బోడుప్పల్. నా పక్కన తోడు పిల్ల కూర్చున్నామే మా అన్న బిడ్డ. ఈ పెద్దమ్మ అయితే మా ఊరు పెద్దమ్మ. మా దాంట్లో సాంప్రదాయం అయితే బాగుంటుంది. ఈమె మా వదిన, మా పెద్దమ్మ కోడలు, మా పెద్దన్న వాళ్ళ భార్య. తిను మా అక్క. అంటే మా ఇంటి వెనుక ఉంటారు కదా అట్లా. మా ఇంటి పక్కన మేనత్త అవుతుంది. సాంప్రదాయంగా మంచిగా చేస్తారు ఇట్లా. ఈమెకైతే 4 కొడుకులు. ఎప్పుడు అనేది నాలాగా నువ్వు 4 కొడుకులనే కనాలి, నువ్వు నాలాగా నువ్వు మీ నాన్నకు 4 బిడ్డలైనందుకు తిను వాళ్ళ కోడలు, నువ్వు కూడా నాలాగా కొడుకులే కనాలి అనేది. ఇట్లా అందరు అక్షింతలు వేసిన తర్వాత 5 మెంబర్స్ 10 మెంబర్స్ అట్లా కలిసి టోటల్ బాడీకి అయితే పసుపు అయితే పెడతారు. మా దాంట్లో మా క్యాస్ట్కి అయితే ఇట్లనే ఉంటుంది. కొందరు అయితే జస్ట్ చెంపలకు చేతులకు దాని వరకే పెడతారు. కానీ మాకైతే మంచిగా కంప్లీట్గా ఒళ్ళు మొత్తానికి ఊస్తారనమాట. నా పెళ్ళి అప్పుడు మాస్కులు ఎందుకు పెట్టుకురు అంటే, థర్డ్ వేవ్ కరోనా 2021 జూన్ 4కి అయింది. యాక్చువల్లీ నా పెళ్ళి మే 16కి అయ్యేది ఉండే. మా ఇంట్లో నా అక్క వాళ్ళ హస్బెండ్కి కరోనా వచ్చింది. అన్నకి డయాలసిస్ ఆల్రెడీ. ఆయన కరోనా వచ్చింది. దాని నుంచి వాళ్ళకి బట్టలు ఉతకడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం లాంటివి చేయడం వల్ల మా మమ్మీకి వచ్చింది. పెళ్ళి చేయాల్సిన పెద్దనే మా అమ్మ మా నాన్న కదా, వాళ్ళు కాళ్ళు కడిగేటోళ్ళు లేకుంటే ఎట్లుంటుంది అని చెప్పేసి నా పెళ్ళి అయితే ఆగంతో అయితే క్యాన్సిల్ చేసిర్రు. మా నాన్నకి యాక్చువల్లీ పెళ్ళి జూన్ 4కి అవ్వడమే ఇష్టం ఉంది. ఎందుకంటే మే 16కి నా పేరు మారింది, ముహూర్తం బాగాలేక. పేరు మారొద్దు, నా బిడ్డ చదువుకుంది, ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది అని అనుకుండు. కానీ మళ్ళీ జూన్ వరకు వర్షాలు వస్తాయి, మే 16కే ఒడగొట్టేద్దాం అనేసి ఏదో పెట్టుకురు ఎంగేజ్మెంట్ రోజు లగ్గము. కానీ మా నాన్నకు అస్సలు ఇష్టం లేదు పేరు మారిందని. మా నాన్న కోరిక మేరకే మే 16కి అనావార్య కారణాల వల్ల పెళ్ళి ఆగిపోయి మళ్ళీ జూన్ 4కి అయ్యి నా పెళ్ళి నాకే వచ్చింది, నా పేరు నాకే వచ్చింది. వీళ్ళందరూ మా ఊరోళ్ళు.
కరోనా ఉన్నా కానీ ప్రతి ఒక్కరు వచ్చిర్రు. మా అమ్మ అందరు దాంట్లో కలుస్తుంది, అందట్లో వెళ్తుంది. మా ఊరు పాలోళ్ళు ఉంటారు కదా, కులం వాళ్ళు, మా పెద్దమ్మలు ఇల్లు. నా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు అయితే మా తొట్టి గ్యాంగ్ అని చెప్తా. నా బెస్టీస్ అందరూ. అందులో ఒక ఆమె ఇద్దరు చనిపోయారు. సోని అంటే పెళ్ళికి లేదు, దానికి స్టమక్ పెయిన్ వచ్చింది. ఎంగేజ్మెంట్కి ఉంది కానీ పెళ్ళికి లేదు. దీన్ని మా పెద్దమ్మ, మా అమ్మమ్మ, వీళ్ళు మా ఊరోళ్ళు అంతా పెద్దమ్మలు, వీళ్ళందరూ వచ్చిర్రు. వన్ ఆఫ్ మై మెమోరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే కరోనా అయ్యుండి కూడా మాస్కులు పెట్టుకొని అయినా కూడా ప్రతి ఒక్కరు వచ్చిర్రు, ఒకరు రాలేదు అని. నేనైతే డైలీ ఒక 3-4 వీడియోస్ అయితే చేస్తా. ఎట్లున్నాయో మీరైతే కామెంట్ చేయండి. నాకైతే నా పెళ్ళి వీడియో అయితే మస్తు ఇష్టం. నాకైతే గోరింటాకు మంచిగా వండింది. పెళ్ళి వెళ్ళిండి నాకు వేసింది మా సింధు అంటే ఆ స్కై బ్లూ డ్రెస్, ఎల్లో స్కార్ఫ్ వేసుకుందా తను. ఇంకో వీళ్ళైతే మా వదినలు ఇద్దరు. ఇక మా బ్యాక్ బోన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు మొత్తం వాళ్ళ ఇంట్లోనే పెరిగినాం. ఇక వీళ్ళు మా పొట్టి, మా వదిన, మా రమ్మి, సింధు, నందిని. ఇప్పుడు 2 పెళ్ళిళ్ళు అయినాయి, ఇంక 2 పెళ్ళిళ్ళకు ఉన్నారు. ఇక ఇది కూడా పెళ్ళికి ఉంది, నవ్య. కానీ వీళ్ళ డాడ్ అయితే లేడు. నచ్చితే ఎవరైనా వేసుకోండి, కట్నం అయితే ఏమి ఇయ్యం. తిని మా అమ్మమ్మలు నలుగురు అయితే మా ఒక అమ్మమ్మ మొత్తం చాతన కాదు, ఇంకో అమ్మమ్మ అయితే పెళ్ళికి వచ్చింది. వీళ్ళు మా అమ్మమ్మ, మా తాత అయితే చెయ్యి దిగమంటే నవ్వుతున్నారు. రీసెంట్గానే చనిపోయిండు. ఆ వీడియో చూసినప్పుడల్లా మా అమ్మ ఏడుస్తుంది. పాపం ఎంతైనా తండ్రి కదా, ఎంత ముసలోళ్ళు అయినా శాత కాకపోయినా కూడా ఎవరి తండ్రి వాళ్ళకే ఇంపార్టెంట్. ఇక నాకు ఆ నలుగు పెట్టడం అయిపోయాక స్నానం చేయించినాక మా అక్క అయితే ఆమె తెచ్చిన ఐటమ్స్ అన్నీ పెడుతుందన్నమాట. ఆ శారీ, పండ్లు, 5 టైప్స్ పండ్లు, అక్షింతలు కలుపుకరమ్మంటే మా అక్క చూసిరా అసలు దాంట్లో మొత్తం ఆయిల్ వేసి అక్షింతలు రాలకుండా పెట్టింది, రెడ్ కుంకుమ వేసి. 5 టైప్స్ పండ్లు, పూలదండ, స్వీట్ బాక్సు, నాకు పువ్వులు అన్నీ తెచ్చింది. వీళ్ళ సాంప్రదాయం వేరుంటుంది, హైదరాబాద్ కదా ఎంతైనా. తను మా బావ. ఆ చీర అయితే పెట్టిరు. ఈ స్కై బ్లూ చీర అయితే నాకు ఒక మెమోరీ. పెళ్ళికి ముందే తీసుకున్నా అనమాట. మా చార్వి చూడండి ఎంత బుడ్డగా అయిపోయింది. మా చార్వి వాళ్ళ పేరెంట్స్ అయితే లేరు అప్పటికి, మా అన్న ఉండేది. నా పెళ్ళి అయినాక 1.5 ఇయర్కి మా అన్నయ్య చనిపోయిండు. అయితే రేపు పెళ్ళి కూతుర్ని వేస్తారు, రేపు పెళ్ళనంగా కూడా డయాలసిస్కి వేసి వచ్చిర్రు. ఇక ఆ రోజు లేరు. తిను అయితే మా ఇంటి ముందు వదినా నన్ను అయితే పెళ్ళి కూతుర్ని వేసింది. వీళ్ళ ఇంట్లో నేను ఒక కలిసి మెలిసి తిరిగేది. ఈ అన్న మా దగ్గరికి పనికి వచ్చేది, నాన్న మేస్త్రి పని కదా, అందరు పనికి వచ్చేది. ఈ మా ఇంటికి అక్క అవుతుంది ఈమె. నన్నైతే చాలామంది పెళ్ళి కూతుర్ని వేసిర్రు బాగానే. ఎందుకంటే నేను చిల్లరగా ఊరంతా తిరిగేసి వచ్చేది, అందరితోటి ఫ్రెండ్లీగా ఉండేది, మంచిగా ఉంటుండే. నా పెళ్ళి అయితే గ్రాండ్గా చేద్దాం అనుకోరు కానీ కరోనాలో ఆగం అయిపోయింది. ఎందుకు అంటే కరోనా నాకు అప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ May 16కి అయితే మార్నింగ్ 6 to 9 వరకే క్లోజ్ చేసుకోవాలి. మన ఏ పనులు ఉన్నా కూడా క్లోజ్ చేసుకోవాలి. 9 నుంచి ఇంట్లోనే ఉండాలని చెప్పారు. నా పెళ్ళి క్యాన్సిల్ అయినాక నా పెళ్ళి రోజు నుంచే 12 వరకు అని చెప్పారు. నా పెళ్ళి ఏదేమైనా 12 వరకు క్లోజ్ చేసుకోవాలి, 2 కల్లా ఇంటికాడ ఉండాలని పర్మిషన్ ఇచ్చారు. నాన్న మాజీ సర్పంచ్ అప్పుడు, మా చిన్నక్క పిల్లప్పుడు సర్పంచ్. కానీ కొంచెం పోలీస్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ త్రూగా కొంచెం టైం అయితే ఎక్స్టెండ్ చేసిర్రు. ఆడికైనా పోలీసు వాళ్ళు వచ్చి అయితే చెప్పేసిర్రు. ఇప్పటిదాకా స్వీట్ పెట్టింది అయితే మా బెస్ట్ ఫ్రెండ్ పొట్టిది, మా పెద్దనాయన బిడ్డ అనమాట. ఫ్రెండ్ బిడ్డ అన్నీగా, మా పెద్దనాయన బిడ్డ అంటే ఫ్రెండ్ లాగా అన్నమాట. దానికి కూడా పెళ్ళి అయింది. నా పెళ్ళి జూన్లో అయింది, దాని పెళ్ళి ఆగస్టులో అయింది. జూన్, జూలై, ఆగస్టు 2 months తేడా. ఇప్పుడు 2 పిల్లలు పెద్దనాయన బిడ్డకి. అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మ్యాక్సిమం. అందరం అయితే హ్యాపీగా ఉన్నాం. ఇట్లయితే చేస్తారట వాళ్ళ సైడు. అట్లా అనేసి వాళ్ళు అదే విధంగా చేస్తుర్రు. ఇక హైదరాబాద్ సాంప్రదాయం హైదరాబాద్దే, ఊరు సాంప్రదాయం ఊరిదే. నేను స్వీట్ నేను హాట్ మనిషిని. తిను మా చిన్నక్క, చిన్న బావ, తిను మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ సొంత అక్క. ఈమె మా చిన్నమ్మమ్మ, ఈమె మా పెద్దమ్మ. మా చిన్నమ్మ అయితే మా చిన్నమ్మ రాలేదు.
ఎందుకంటే నా పెళ్ళి రోజు మా చిన్నమ్మ కొడుకు పెళ్ళి రేపు. సో రాలేకపోయింది. తిను మా చెల్లి వాళ్ళ హస్బెండ్, మా చిన్నమ్మ బిడ్డ వాళ్ళ హస్బెండ్. లాస్ట్కి అమ్మ వాళ్ళు కూడా ఒక గంప పెడితే మా నాన్న కొంగడానికి వస్తలేదని నవ్వుతున్నారు. ఎంతైనా మా అమ్మ మా నాన్న చాలా గ్రేట్. 4 పెళ్ళిళ్ళు చేసిర్రు. అది ఒక వన్ ఆఫ్ ది ప్రౌడ్ అని చెప్పొచ్చు. ఈ దాంతో అయితే పెళ్ళి కూతుర్ని చేయడం అయిపోయింది. రేపటి వీడియోలో అయితే మైలపోలు తీయడం అండ్ సో వస్తుంది, చూసేయండి. అండ్ మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్. రేపు మా యానివర్సరీ విష్ చేయండి.